Hi viewers, welcome to my channel Money with Money. Money talks, this money will explain. సో మనం ఈ రోజు తీసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్ని రకాలు బేస్డ్ ఆన్ అసెట్ క్లాసిఫికేషన్ వైస్. మ్యూచువల్ ఫండ్ అనేది అసెట్ క్లాసిఫికేషన్ వైస్ గా 3 టైప్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్, మూడోది వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. సో ఈ మూడు రకాల మ్యూచువల్ ఫండ్ మనం ఏ రకంగా ఉంటుంది, అసలు అసెట్ వైస్ గా క్లాసిఫికేషన్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసెట్ వైజ్గా మనం మ్యూచువల్ ఫండ్ ఎందుకు క్లాసిఫై చేయాలని అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ అనేది వేటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ రిటర్న్ అండ్ రిస్క్ రెండు కూడా ఆ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. లైక్ మీరు ఒక 10,000 రూపీ మ్యూచువల్ ఫండ్కి ఇస్తే ఆ 10,000 రూపీతో మ్యూచువల్ ఫండ్ ఏ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది, వాళ్ళు షేర్స్ కొంటున్నారా, డిబెంచర్స్ కొంటున్నారా, బాండ్స్ కొంటున్నారా, లేదా అన్ని మిక్స్ అయి కొంటున్నారా, ఏ రకమైన అసెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ మనకి రిటర్న్ ఎలా ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో. సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆ యొక్క క్లాసిఫికేషన్ అనేది తీసుకున్నాము. సో మనం ముందుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని అంటే ఇన్వెస్టర్ యొక్క అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఈక్విటీ అంటే ఏంటి అని అంటే షేర్స్లో, స్టాక్ మార్కెట్లో ఏదైతే మనకు స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయో, షేర్స్ ట్రేడ్ అవుతుంటాయో వాటిలో వెళ్ళి ఇన్వెస్ట్ చేయడాన్ని మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటామన్నమాట. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. దానివల్ల మనకి ఏంటి అని అంటే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ రిటర్న్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, రిస్క్ అండ్ రిటర్న్ రెండు ప్యారలల్గా రన్ అవుతుంటాయి అన్నమాట. అదేవిధంగా మీరు ఒక రిస్క్ టేకర్ అయితే, మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు డెఫినెట్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకైతే మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనం ఇంకోటి తెలుసుకున్న విషయం ఏంటి, ఆ యొక్క ఇన్వెస్ట్ చేసిన అంత అమౌంట్ని కూడా మ్యూచువల్ ఫండ్ హౌస్ అనే వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ అంటే ఏమనుకున్నాం మనం, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే షేర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డెట్ మ్యూచువల్ ఫండ్. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని అంటే ఇన్వెస్టర్ యొక్క అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది మేజర్లీ డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే కైండ్ ఆఫ్ డిబెంచర్స్లో కానీ, ఆ కంపెనీకి సంబంధించిన బాండ్స్లో కానీ, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనకేమవుతుంది, సేఫ్ సైడ్ అనమాట మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టడం వల్ల. కాకపోతే ఇదేంటి లో రిస్క్, మనకు చాలా లో రిస్క్. సో లో రిస్క్తో పాటుగా మనకి ఇంకోటి ఏముంటుంది, లో రిటర్న్. సో డెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి, ఇన్వెస్టర్ అనే వాళ్ళ యొక్క అమౌంట్ అంతా కూడా మేజర్లీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో దానివల్ల మన యొక్క రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో మన రిస్క్ తగ్గినప్పుడు మన రిటర్న్ కూడా తగ్గిపోతుంది. కానీ ఆ డెట్ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ మనం లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయగలిగితే మనకైతే అమౌంట్ అనేది చాలా బాగా రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మనకు థర్డ్ కేటగిరీ వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అందులో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ డెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగా అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీ మ్యూచువల్ ఫండ్ కోసం ఇచ్చారనుకోండి, దాంట్లో మీ రిస్క్ని బట్టి 70% అనేది ఈక్విటీలో పెట్టి 30% అనేది మన యొక్క డెట్ దాంట్లో పెడతారనమాట. లైక్ గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్. ఈ రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని కలిపి మనం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటామన్నమాట. నవేడేస్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా పాపులర్గా ఉంది అండ్ దీంట్లో మన రిస్క్ అనేది కూడా చాలా బాగా మిటిగేట్ అవుతుంది అండ్ మనం ఆప్టిమల్ రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గాయస్, ఇది మన యొక్క మ్యూచువల్ ఫండ్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అసెట్ వైజ్ క్లాసిఫికేషన్. మీ యొక్క రిస్క్ని బట్టి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ని బట్టి మీరైతే ఎటువంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేది మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నాయనుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్స్ సో దట్ మేము ఆ కామెంట్ని చదివి దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. And please like our video and don't forget to subscribe. Thank you so much. Signing off.